హలో అండి, నేను మీ సౌజన్య అండ్ వెల్కమ్ టు వీగన్ వంటలు. ఇవాల్టి రెసిపీ రైస్ ఇంకా చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబో క్రీమీ మునక్కాయ కూర. మునక్కాయతో మనం చాలా రకాల కూరలు చేస్తాం, కానీ ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ఇంతవరకు మీరు ట్రై చేసి ఉండరు. క్రీమీగా ముద్దలో కాజు ఇంకా మసాలా ఫ్లేవర్ తగులుతూ భలే యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ నీళ్లు పోయండి. తర్వాత 1 కప్పు మునక్కాయల్ని ఇలా ముక్కలుగా తరిగి అందులో వేయండి. ఇప్పుడు మునక్కాయల్లో ఫ్లేవర్ రావడానికి కాసంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఈ మునక్కాయల్ని ఉడికించండి. ఇప్పుడు మనం ఈ కర్రీకి బేస్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద బాణ పెట్టి కింద మంట పెట్టి అందులో ఒక 7 నుంచి 8 జీడిపప్పులు, 1 స్పూన్ వేరుశనగ పప్పు, 1 స్పూన్ ధనియాలు, 2 చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 చిన్న యాలక్కాయ వేసి మసాలా అంతా బాగా వేగే వరకు వేయించండి. ఈ కూరకి జీడిపప్పు మంచి టెక్స్చర్ని, కమ్మదనాన్ని ఇస్తుంది. అలాగే మసాలా ఘాటు కూడా లైట్గా తగులుతూ భలేగా ఉంటుంది. ఈ మసాలా అంతా బాగా వేగి ఘుమఘుమ వచ్చాక 1 స్పూన్ నువ్వులు వేసి చిటపటమనిపించండి. ఇప్పుడు ఇందులో 1 చిన్న ఎండు కొబ్బరి ముక్క వేయండి. అలాగే 6 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసి వేసుకోండి. తర్వాత చిన్న అల్లం ముక్క కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాణలో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించండి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగాక 1 కప్పు టమాటో వేసి వేయించండి. ఇందులో 1/2 కప్పు ఉల్లిపాయలకి 1 కప్ టమాటో పడుతుంది. కూరలో చిన్న పులుపు ఫ్లేవర్ రావడం కోసం ఈ క్వాంటిటీని మెయింటైన్ చేయండి. అంటే 1 ఉల్లిపాయ తీసుకుంటే 2 టమాటాలు అన్నమాట. అలా వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఎక్కువైతే కూర తీయగా వస్తుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఓసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. టమాటాలు పూర్తిగా మగ్గాక స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్లా రుబ్బుకోండి. అలాగే ఆనియన్ టమాటాలను కూడా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని అందులో 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి పేలాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 పచ్చిమిర్చి చీలికలు, 5 రెబ్బల కరివేపాకు వేసి వేయించండి. తరువాత ఇందులో ఇందాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేయండి. కొద్దిగా నీళ్లు పోసి కడిగి వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఓసారి కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. నాకు పర్సనల్గా అయితే ఈ కూర అన్నంలో కంటే చపాతీలోకి చాలా నచ్చుతుంది. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ని కూడా వేసి అంతా కలిసేలా ఒకసారి కలిపి 5 నిమిషాలు మసాలాని ఉడికించండి. తరువాత టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించండి. మధ్యలో అడుగంటకుండా ఓసారి కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించిన మునక్కాయల్ని నీళ్లతో సహా వేసుకోండి. నీళ్లు ఎక్కువ ఉంటే వంచేసి కొంచెం నీళ్లు వేసుకోండి, లేకపోతే కూర కాస్త పులుసైపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి మునక్కాయల్లోకి మసాలా అంతా చేరే వరకు ఉడికించండి. అంటే ఒక 8 నుంచి 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఈ కూరలో మునక్కాయలకు బదులుగా కాలీఫ్లవర్ ఇంకా పన్నీర్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోండి. అంతే, క్రీమీ మునక్కాయ మసాలా కూర రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.